కల్తీ నకిలీ విత్తనాల విక్రయదారులను అరెస్ట్ చేసిన రామగుండం కమిషనరేట్ టాస్క్ ఫోర్స్ పోలీసులు కర్ణాటక నుండి విత్తనాలు కొనుగోలు చేసి మహారాష్ట్ర నుండి రామగుండం పోలీస్ కమిషనరేట్ మీదుగా కొంతమంది నిషేధిత BT3 నకిలీ పత్తి విత్తనాలు అక్రమ రవాణా చేస్తున్నారని నమ్మదగిన సమాచారం మేరకు సిపి టాస్క్ ఫోర్స్ ఇన్స్పెక్టర్ సంజయ్ ఎస్ఏ లచ్చన్న సిబ్బందులతో కలిసి మంచిర్యాల జోన్లోని చెన్నూరు పోలీస్ స్టేషన్ పరిధిలో గల బతుకమ్మ వాగు వద్ద ఐచర్ వ్యాన్ను ఆపి వారిని తనిఖీ చేయగా వ్యాన్ వాహనంలోని పైన ఉల్లిగడ్డ బస్తాలు వేసుకుని వాటి క్రింద సుమారుగా 16,50,000 విలువైన 5.5 క్వింటాల ప్రభుత్వ నిషేధిత BT3 నకిలీ విత్తనాలు గుర్తించి ఇద్దరు వ్యక్తులను అరెస్ట్ చేయడం జరిగిందని పోలీస్ కమిషనర్ ఎం శ్రీనివాస్ IPS మీడియా సమావేశంలోని వివరాలను వెల్లడించారు. నకిలీ విత్తనాలను మరియు అక్రమ రవాణా చేస్తున్నటువంటి వారిని పట్టుకోవడంలో చాకచక్యంగా వ్యవహరించిన టాస్క్ ఫోర్స్ అధికారులకు సిబ్బందికి సిపి రివార్డులను అందజేశారు. ఈ సమావేశంలోని మంచిర్యాల DCP అశోక్ కుమార్ IPS, అడిషనల్ DCP అడ్మిన్ సి రాజు, జైపూర్ ACP వెంకటేశ్వర్లు, చెన్నూరు టౌన్ ఇన్స్పెక్టర్ రవీందర్, టాస్క్ ఫోర్స్ ఇన్స్పెక్టర్ సంజయ్, చిన్ను, అగ్రికల్చర్ ఏవో గ్లాడ్సన్ పాల్గొన్నారు. కొంచెం మాస్టర్ సీరియల్ అనాలిసిస్ లో బాగా అందరికీ నమస్కారం. రామగుండం కమిషనరేట్ లో ఈ రీసెంట్ గా మన గవర్నమెంట్ ఈ నకిలీ విత్తనాల మీద చాలా సీరియస్ గా చర్య తీసుకోమని చెప్పి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఆ ఆదేశాల అనుసారంగా ఇక్కడ మొత్తం రామగుండం కమిషనరేట్ మొత్తంలో టాస్క్ ఫోర్స్ని ఏర్పాటు చేశాము. ప్రతి మండలంలో కలెక్టర్ గారి సహకారంతో ఆ ఇద్దరు కలెక్టర్స్తో పాటు అగ్రికల్చర్ ఆఫీసర్, పోలీస్ ఆఫీసర్ అంటే SHO, తర్వాత సీడ్ ఆర్గనైజేషన్ ఆఫీసర్, తర్వాత సీడ్ సర్టిఫికేషన్ ఆఫీసర్, వీళ్ళందరూ ఒక టీమ్ లాగా ఏర్పడి ప్రతి మండలంలో ఒక టీం వర్కౌట్ చేస్తుంది. ఆల్రెడీ టీమ్స్ స్టార్ట్ అయినాయి, పేర్లు కూడా మాకు వచ్చినాయి. వాళ్ళతో కోఆర్డినేట్ చేసుకొని ఈ టీమ్స్ ప్రతి మండలంలో ఈ స్పూరియస్ సీడ్స్ అంటే నకిలీ విత్తనాలు, అది BT3 కాటన్ సంబంధించింది కానీ ఇంకా వేరే పాత విత్తనాలని కొత్తగా కలర్ వేసి చేయడం కానీ లేకపోతే ఓల్డ్ సీడ్స్ కానీ వాటిని అంటే విత్తనాలు కాని వాటిని విత్తనాలుగా ప్యాకింగ్ చేసి చేయడం కానీ ఇట్లాంటివన్నీ నకిలీ కిందకి వస్తాయి. సో అవన్నీ మాకు ఒక ప్రోటోకాల్ ఇచ్చారు, ఒక SOP స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ ఇచ్చారు. వీడియో కాన్ఫరెన్స్ లో క్లియర్ గా ఏది నకిలీ విత్తనాలు, ఎవరితో ఎట్లా రైట్ చేయాలి, ఎట్లా ఇన్ఫర్మేషన్ పెట్టుకోవాలి, దీన్ని సీజ్ చేయాలి అని చెప్పేసి దాంట్లో భాగంగా ఈ టాస్క్ ఫోర్స్ ని ఏర్పాటు చేశారు. ఈ టాస్క్ ఫోర్స్ స్పెషల్ టాస్క్ ఫోర్స్ ఒకటి CPR ఆధ్వర్యంలో నడుస్తుంది. మళ్ళీ ప్రతి మండలంలో ఈ జాయింట్ టాస్క్ ఫోర్స్ ఒకటి నడుస్తూ ఉన్నాయి. సో దీంట్లో భాగంగానే మనకు ఒక ఇన్ఫర్మేషన్ బేస్ మీద ఇద్దరు వ్యక్తులు కర్ణాటక నుంచి నకిలీ విత్తనాలు తీసుకొని ఒక ట్రక్ లో ఉల్లిగడ్డల బ్యాగులు ఫస్ట్ పైన వేసి ఈ నకిలీ విత్తనాల బ్యాగులని కింద వేసి దాన్ని ఉల్లిగడ్డల బ్యాగ్ లోడ్గా రమింపజేస్తూ తీసుకొచ్చి ఇక్కడ ప్రయత్నం అంటే అమ్మడానికి ప్రయత్నం చేస్తున్నానికి ఇన్ఫర్మేషన్ బేస్ మీద మేము ఆల్రెడీ వాళ్ళని ఇంటర్సెప్ట్ చేసి ఇక్కడ ప్లేస్ కమిషనరేట్లో ఈ బతుకమ్మ వాగు దగ్గర మనం ఇంటర్సెప్ట్ చేయడం జరిగింది. దాంట్లో ఒక టీం మొత్తం పార్టిసిపేట్ చేసింది. టాస్క్ ఫోర్స్ ఇన్స్పెక్టర్ సంజయ్ అండ్ దేర్ టీమ్ అండ్ ఆల్సో ACP జైపూర్ అండ్ ఇన్స్పెక్టర్ చెన్ను, వీళ్ళందరూ కాకుండా DCP మంచిర్యాల ఆధ్వర్యంలో ఈ యొక్క టీం అంతా నాకు అప్డేట్ చేస్తూ దాన్ని ట్రాక్ చేసి పట్టుకోవడం జరిగింది. దాంట్లో 5.5 క్వింటాల నకిలీ విత్తనాలు మొత్తం సంచులలో
ఉల్లిగడ్డ బ్యాగ్ల కింద ఉండడం, దాని తర్వాత వాటిని తీసి చూసి అవి నకిలీ విత్తనాలు, అవి ల్యాబ్ టెస్ట్ కూడా పంపిస్తున్నాం. అలాగే ఈ నకిలీ విత్తనాల యొక్క మొత్తం మార్కెట్ వాల్యూ 16,50,000 అవుతుంది అమ్మితే. వాటితో పాటు ఈ యొక్క ఎవరి దగ్గర కొన్నారు అనేది ఇంట్రాగేషన్లు చేస్తే ఆంధ్ర సైడ్ నుంచి ఒక సుబ్బారావు అనే అతన్ని పేరు తెలియడం జరిగింది. అది ఇంకా ఫర్దర్ ఇంట్రాగేషన్ జరుగుతుంది. అది ఏ క్యాప్ ఫ్యాక్టరీ, ఏ గోడౌన్ అని మేము ఇంకా ఇంట్రాగేట్ చేసాం. అలాగే వీళ్ళతో పాటు వీళ్ళ దగ్గర 3 సెల్ ఫోన్లు, 1,80,000 క్యాష్ కూడా సీజ్ చేయడం జరిగింది. టోటల్గా మొత్తము 5.5 క్వింటాల నకిలీ విత్తనాలు, 1,80,000 క్యాష్, 3 సెల్ ఫోన్లు, 2 అక్యూజ్డ్ అండ్ ఐషర్ వ్యాన్ కూడా సీజ్ చేయడం జరిగింది. దీంట్లో చాకచక్యంగా చాలా ఆపరేషన్ ని పార్టిసిపేట్ చేసి సక్సెస్ఫుల్ చేసినందుకు అందరినీ నేను అభినందిస్తున్నాను. సో దీంట్లో భాగంగా నకిలీ విత్తనాలను ఏమన్నా తీసుకురావడం కానీ, స్టోర్ చేయడం కానీ, ట్రాన్స్పోర్ట్ చేయడం కానీ అలాంటి ఆలోచనలు ఏమైనా ఉంటే మాత్రం అనుకోండి, కంప్లీట్గా టోటల్గా బ్యాన్ చేయడం జరిగింది. ఇది రాష్ట్ర యొక్క రైతన్నల దృష్టిలో పెట్టుకొని, వాళ్ళ యొక్క భవిష్యత్తు దృష్టిలో పెట్టుకొని, మన యొక్క భవిష్యత్తు దృష్టిలో పెట్టుకొని గవర్నమెంట్ సీరియస్ యాక్షన్ తీసుకోబోతుంది. ఎవరు కూడా దీంట్లో యాక్టివిటీలో పార్టిసిపేట్ చేయకూడదు. చేస్తే మాత్రం డెఫినెట్గా చట్టపరమైన కేసులే కాకుండా పీడీ యాక్టివ్ ఓపెన్ చేయడానికి మేము ప్రయత్నం చేస్తాం. అంతవరకు దాన్ని ఎవరిని కూడా వదిలే సమస్య లేదు దీంట్లో. సో సీరియస్ యాక్షన్ ఉంది. ఎవరు కూడా దీంట్లో పార్టిసిపేట్ చేసిన ఆలోచన కూడా వచ్చారు. అందరికీ ఈ యొక్క వార్నింగ్ ఇవ్వడం జరుగుతుంది.